నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. కాంగ్రెస్ వాళ్ళు ఆశించినన్ని స్థానాలు రాలేదని, మా పార్టీ కార్యకర్తలు అద్భుతంగా పోరాటం చేశారని తెలిపారు. ఓవరాల్ గా 30 మున్సిపాలిటీలకు పైగా వస్తాయనుకున్నామని, కానీ వచ్చిన 17 మున్సిపాలిటీలతో పాటు హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలో కూడా మాకు విజయావకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా చైర్మన్ పీఠాలను దక్కించుకోవడంలో కీలకమైన ఎక్స్ అఫీషియో ఓట్ల నమోదు విషయంలో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులతో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. తమ పార్టీకి ఉన్న ప్రజాప్రతినిధుల మద్దతుతో హంగ్ ఏర్పడిన చోట్ల కూడా పట్టు సాధిస్తామని స్పష్టం చేశారు. అలాగే బీజేపీ ఎందుకు వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పుకుంటుందో అర్థం కావటం లేదన్నారు. వారికి గతంలో కంటే తక్కువ ఓట్లు, వార్డులు వచ్చాయని గుర్తు చేశారు. అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడిని తెచ్చి ప్రచారం చేశారు. కానీ ఫలితాలు మాత్రం ఏ విధంగా వచ్చాయో అందరూ చూస్తున్నారని అన్నారు. ఒక ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షుడు వచ్చినా ఒక్క మున్సిపాలిటీ కూడా బీజేపీ గెలవలేకపోయిందని ఎద్దేవా చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధినేతలు తిరిగితే పెద్ద ప్రయోజనం ఏముండదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ అంశాలు ప్రభుత్వ అధికారంలో ఉన్న వాళ్ళకి సాధారణంగా అనుకూలంగా ఉంటాయని తెలిపారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విపరీతంగా డబ్బు ప్రభావం పెరిగిపోయిందని, కాంగ్రెస్ విచ్చలవిడిగా ఖర్చు చేస్తుందని ఆరోపించారు. ఫలితాలు గొప్పగా రాని జిల్లాల్లోనూ పార్టీ శ్రేణులు అద్భుతమైన పోరాటం చేశారని తెలిపారు. అయితే పంచాయతీ ఎన్నికలైనా, మున్సిపల్ ఎన్నికలైనా గట్టిగా కొట్లాడారని, గతంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత అడ్డగోలుగా మాట్లాడిన వాళ్ళందరికీ ఈ ఎన్నికలే సమాధానం అని అన్నారు. అలాగే మరోసారి ఫార్ములా ఈ అనే అంశాన్ని ప్రభుత్వం తెర మీదకి తీసుకొస్తున్నదని, ఇప్పటికే 4 సార్లు పిలిచి వాళ్ళు చేసింది ఏమీ లేదన్నారు. కేవలం మరోసారి తమాషా కోసమే పిలవబోతున్నారన్న సమాచారం ఉందని తెలిపారు. ఆ కేసులో ఎలాంటి పసలేదనే విషయాన్ని పోలీసు అధికారులు, ఏసీబీ అధికారులు ముఖ్యమంత్రికి ఇప్పటికే పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు.